ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏ నాటికి బాగుపడని అతుకులు. ఒరే శివ, చూడరా ఎలా అయిపోయాను. ఏంటి పిలిచారా? నీ పేరు కూడా శివయ్యనా? ఇది నా ఓన్ స్టోరీ పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్త కుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడరా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా. ఏంటయ్యా కింద పడేసావు? ఇస్తే నేను తినేవాడిగా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్ లో తయారైపోతుంది. ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగ తిని ఉమ్మేసినట్టు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, మీరు డాక్టరే కదా? డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకు దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా? ముందు నువ్వు బండి ఎక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్నా డాక్టర్ని. అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండి ఎక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్? రండి డాక్టర్, రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. నేను ఎక్కడున్నాను? ఇదేంటి జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు? ఆర్టిస్ట్ కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? కెమెరా షూటింగ్? ఒరే దుర్మార్గుడా, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్ గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా. జస్ట్ 1 అవర్ కోఆపరేట్ చేయ. మాతో 1 అవరా? కష్టం రా. ఒరే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటేరా. ఇది కూడా చేయించకండి రా, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. సార్ పోలీసులు వస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్ డాక్టర్, నా బట్ట పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో పడుకో. చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పెట్టిందా నాకు. ఇదేంటి ఎలక్సచ్చిన వాసన వస్తుంది? నాన్న, ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పని చేయట్లేదు. నువ్వేవో పెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పని చేస్తుంది? అమ్మా, కంపు భరించలేకపోతున్నానమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఓరే, నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొనడానికి కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటారా నేను? అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నాన్న, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా, నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. సార్, ఈ భాగ్యనగరంలో ఈ అభాగ్యుడికి హెల్ప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్. ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సార్, చెయ్యివ్వండి సార్. ఇదేంటి సార్, పూర్తిగా ఇస్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా సార్? నేనేమన్నా ఉంచుకుని నీకు ఇవ్వటం లేదనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నాకున్నదే ఇంత. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓకే, ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేము అందుకు రాలేదు, మేము చాలా ఫ్యామిలీ టైప్. షట్ అప్. లాయర్ గా నా ఫీజు గంటకు 5,000 అని చెప్తున్నాను. సర్లే, కుక్కలు పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా, నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రేయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గా 150 దాసాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు, అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టున్నారు కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు?
అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్ మీ. ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసులో వాడికి మాతో ఉంటామంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తన పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవట్లేవు. చూడు, వాడి తోడు లేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరే ఎవరినన్నా ప్రేమించుకో బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే ఆ నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. నువ్వు మర్చిపోలేదనుకో. ఏం చేస్తారు? మేమే అని మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది కాదు, మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నువ్వు 1,00,000 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 ఇచ్చి తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు ఎవరో మనం కూడా తెచ్చుకుందాం అంతే. ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20,000 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల? పొరుగు రోజులకి 500 ఇస్తారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదురా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాడు బాబు? డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా ఎలాడతాయి. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే నా సెల్ అయితే మీ సెల్లే కదా, అన్యాయంగా పగిలిపోయింది. నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తావా? చెప్తాను రా, అడ్డమైన వాళ్ళు చేత నన్ను కొట్టిస్తావా? చెప్తాను. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది, రారా లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయని కలెక్ట్ చేద్దాం. ఏంట్రా నువ్వు పెద్ద ఊపుకుంటా వెళ్తున్నా? ఎంపీ గారితో విజయం, బోల్డ్ మంది పొలిటికల్ లీడర్స్ వస్తారు. అక్కడ 100 కుర్చీలు సెపరేట్ చేసి అక్కడ మర్యాదలు జాగ్రత్త చూసుకోపా. ఒకేసారి 2 పనులు చేయండి, ఒక్క పని చేస్తారు. పని తక్కువ, పౌరుషం ఎక్కువ. ఏరా సత్యబాబు దిగాలుగా కూకున్నా సెల్ పోయిందిరా. ఎప్పుడో పోయించాలి, ఇప్పుడు ఎందుకు దిగులు పడుతున్నా? అది కాకుండా ఇంకోటి కొన్నాను రా, ఇప్పుడు అది కూడా పోయింది. సర్లే గాని నా సెల్ నుంచి నీ సెల్ కోసం ట్రైల్ అయ్యి నేను ఈ లోప భోజనాల సంగతి చూసొస్తా. నేను ఎంపీ నేత, నేను సెక్రటరీ కింద పెట్టుకుంటానులే. అబ్బో సెల్లో. హలో హలో, ద కస్టమర్ యూ హ్యావ్ కాల్, హీ ఈస్ వెరీ బిజీ ఇన్ అదర్ కాల్, ప్లీజ్ లైన్ లో ఉండండి. 98484440 98484440 98484440 9848. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడ్రా? పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు ఫాదరే, పెళ్లి కొడుకు వెనకాలన్నాడు. నేనే పెళ్లి కొడుకుని. బాబు ఎలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. వెల్కమ్ పైట్ రాజు గారు, వెల్కమ్ వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ 2 మీ తోకలా? ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. ఓకే బాబు గారు, బాలరాజు తొందరపడుతున్నాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే. ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి, చెప్తే నమ్మరు గాని అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చామా? నచ్చడం ఏంటి, అమ్మాయి గారికి మీరంటే జుగుప్స. జుగుప్స కాదురా, ఈడియట్, ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. ఓ ఐ సీ. రా బేబీ, సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. భయం ఎందుకురా, కాబోయే ముగుడేగా, అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్, ఎంత రేట్ అయినా బుక్ చేయాడే. అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. రే, నా ఉంగరం కాదురా, నీ ఉంగరం. యా, 2 గోల్డే కదా. ఆపండి.
ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగిచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట ఇస్తే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్. మీరు క్యూలో ఉన్నారు. నాన్న నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి క్యూలో నిలబెట్టాను. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్లో పెట్టించిన. ఏ పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొక్కాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ నన్ను బొకాడి గాడు అన్నాడు. నువ్వు ఉండరా? విశ్వ, మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? చూడు బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాటిచ్చి ఈ తొగాడియాగాడు ఎవరినో తీసుకొచ్చి ఇంటాలోని చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ నన్ను తొగాడియాగాడు అన్నాడు. ఉండరా? ఏంటంటే ఏంటి మీ ఇష్టం మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే రాజు గారు, ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది? నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదో చెప్పండి, లేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ మీద అమెరికా వెళ్ళిపోతాం. పదరా. అబ్బబ్బబ్బ బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ, నిజం చెప్పండి డాడీ, నన్నిచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచ్చే, ఈయనకి అంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమే ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తాకట్టు పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ, మా నాన్న చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు, మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. అయ్య బాబోయ్, ఏం డాడీ ఈ అమ్మాయి ఎలా అనేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికి మాట ఇచ్చారు? తొందర లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం. స్థానంలో అయితే ఏం లేదు. హలో సింగర్ బాయ్, నమస్తే. రాజు బాయ్ నమస్తే. బ్లాక్ షర్ట్ అదిరింది. నేను సత్తేసుకోలేదు. మరి పొద్దునే అవతరండి బాబాయ్. స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా స్నానం చేస్తున్నావు ఆఖరికి? వెళ్ళేది లేడీస్ ఫంక్షన్, స్నానం చేయకపోతే వాసన వచ్చేది అక్కడ. ఏం ఫంక్షన్? మన కానిస్టేబుల్ కాంతారాడు కూతురు పెద్ద మనిషి అయింది కదా, పాట పాడడానికి వెళ్తున్నాను. ఏంటి పద్దు పెద్ద మనిషి అయిందా? నాకు చెప్పనే లేదు. అయ్యేదాకా దానికి కూడా తెలియదంట. ఎరా ఎక్కడ సచ్చావరా సభ్యది? ఏంటన్నా ప్రధాని తిడతావు? నీకు రూపాయి ఆదాయం వచ్చేలా చేశాను. ఇదిగో రూపాయి. ఎవడిచ్చాడు? కొట్టాడు. ఎందుకు ఇచ్చాడు? సబ్బు పైన కవర్ తిరిగి ఇచ్చేస్తే రూపాయి ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చేసా. నీకు కూడా బుర్ర ఉందరా? రూపాయి లాభం. మరి సభ్యది? సీలో ఓపెన్ చేసిన తర్వాత నువ్వు వాడవు కదన్నా, అందుకని పడేసా. 15 రూపాయలు బొక్కరా. అన్నా అన్నా, నువ్వెందుకు కొట్టుకుంటావన్నా? నిన్ను కొడితే రొటీన్ అయిపోద్దిగా. ఒరేయ్, 15 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు రా గొడుగు. అదేనా కరెక్ట్గా తీసుకొచ్చావా? అన్నా చూడన్నా, బ్రాండ్ కవర్తో పాటు కరెక్ట్ గా తెచ్చా. ఒరేయ్, ఇది కొత్తనా? అవునన్నా, బ్రాండ్ న్యూ. మరి బొక్కలేంట్రా? నేనే పెట్టా అన్నా. నువ్వే పెట్టావా? ఎందుకు పెట్టావరా? అన్నా ఇది వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికన్నా. మరి ఇదెందుకమ్మా? మరి వర్షం అయిపోయిందా లేదా తెలుసుకోవద్దా? ఓ పని చేయరా, మొత్తం గొడుగంతా బొక్కలెట్టాయి. ఓ దాంట్లో ఎప్పుడు తెల్లారుతుంది, ఇంకో దాంట్లో ఎప్పుడు చీకటడుతుంది, మొత్తం ఎర్ర రిపోర్ట్ అంతా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.